వీరి పేరు సావిత్రి, వారి కుమార్తె నాగలక్ష్మి. వీరు మల్లిపూడి నుంచి ఇక్కడ పాలకొల్లు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తెకు వివాహం అయ్యి 6 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ మొదట ఒక అబార్షన్ అయింది. మళ్ళీ తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటే ఒకరు నీటి బుడగలు ఉన్నాయని అలా చాలా కారణాలు చెప్తూ ఉండేవారు. కానీ తనకి పిల్లలు పుట్టలేదు. 1 సంవత్సరం తను మందులు కూడా వాడడం జరిగినప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. వారి తల్లిగారు ఇక్కడికి వస్తున్న ఒక సహోదరి వారి ఇంటి పక్కన ఉన్నవారు చెప్పినప్పుడు వారు ఇక్కడికి వచ్చారండి, తైలాభిషేకానికి వచ్చారు. వారు వచ్చిన నెలలో దైవజనులు ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించుకున్న వారికి పిల్లలు పుట్టినవి అవన్నీ స్క్రీన్ పైన చూపిస్తూ మీలో ఎవరు నానమ్మలు అమ్మమ్మలు అవ్వారనుకుంటున్నారు అని దైవజనులు చేయి ఎత్తమన్నప్పుడు తల్లి కూడా ఎంతో ఆశతో నాకు ఒక మనవణ్ణి ఇవ్వు బాబు అని చేయెత్తి తను ప్రార్థన చేసుకుంది. దేవుడు తన తైలాభిషేకంలో పాల్గొన్న తర్వాత దైవజనులు ప్రార్థన చేసి ఇచ్చిన ఫలం కూడా తీసుకెళ్ళి తన కుమార్తెకి ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత దేవుడు తనను ఆశీర్వదించాడు. ఆ మరుసటి నెల వారి గర్భం తెరవబడింది. ఆ అమ్మకి చక్కటి ఆరోగ్యమైన కుమారుడు, అంటే వారు అడిగిన రీతిగా మనవడు పుట్టాడు. ఇప్పుడు వారు అమ్మమ్మ అయ్యారు. వారు అడిగినట్లు దేవుడు వీరి జీవితంలో చేసిన ఈ కార్యం బట్టి దేవునికే మహిమ కలుగును గాక. కుమారుడు మనవడు పుట్టినప్పుడే వారి గృహం కూడా పొందుకున్నారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.